29 ఫిలిం 29. ఇది యాక్చువల్గా హీరో ఏజ్ 29 అనమాట. అతను 29 ఇయర్స్ ఉన్నప్పుడు అతని లైఫ్లో జరిగిన ఒక విషయాన్ని గురించి, అతని లైఫ్లో జరిగిన ఆ ఇయర్లో జరిగిన కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్, బ్యాడ్ గుడ్ ఆ ఇన్సిడెంట్స్ బేస్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మెయిన్గా వచ్చేసి తమిళ్లో, బట్ తెలుగులో కూడా రిలీజ్ అయింది డబ్బుడ్ వర్షన్. ఆ డబ్బింగ్ వర్షన్ కూడా డీసెంట్గానే ఉంది. అండ్ ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనిపిస్తుంది. వన్స్ మనం సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. బట్ కొన్ని ఫ్లా పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్గా ఈ స్టోరీ ఏంటిదని అంటే, ఒక సాఫ్ట్వేర్లో పనిచేసే ఒక అబ్బాయి తన మదర్తో గొడవపడి అతను చెన్నై వచ్చేసి అందులో వర్క్ చేస్తాడు అనమాట. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. బట్ వాళ్ళ మమ్మీ ఏదైతే అనుకుంటుందో, తన విలేజ్లో తను క్లీన్ చేసి ఫార్మింగ్ చేస్తూ బతికే ఒక అమ్మ అనమాట. సో అతను చెన్నైలో వచ్చి ఉంటాడు కాబట్టి సాఫ్ట్వేర్లో అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అతనికి. ఆ పరిచయం లవ్ లాగా ఏర్పడుతుంది. తర్వాత అమ్మాయికేమో ఐఏఎస్ అవ్వాలని తన కోరిక అనమాట. ఇతని లైఫ్లో అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు అంతే తప్ప అతనికి ఏ గోల్ ఉండదన్నమాట సింపుల్గా. సో గోల్ లేకపోవడంతో అమ్మాయి ఇతన్ని ఏం పుష్ చేస్తుందంటే, నువ్వు కూడా ఏదో సాధించు, జస్ట్ లవ్లో ఉండి మన ఇద్దరం ఇట్లా చేసుకుంటే కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి ఇతన్ని వదిలేస్తుంది అనమాట. సో అతని మంచి కోసం అని చెప్పేసి ఆ అమ్మాయి వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత ఈ హీరో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి తన తల్లి కోరికైన విలేజ్కి వచ్చేసి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువును కాలేజ్ వాళ్ళు ఆక్రమిస్తారనమాట. ఆ ఆక్రమించిన కాలేజ్ వాళ్ళని పొడగొట్టడానికి అతను ఎట్లా పోరాటం చేసిండు, ఆ విలేజ్ డెవలప్మెంట్నే అతని గోల్గా అమర్చుకొని ఆ హీరోయిన్కి ఎట్లా దగ్గర అయిండు అనేది ఈ సింపుల్గా ఈ సినిమా అనమాట. బట్ నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఒక సాంగ్ సీలే సీలే అని ఒక సాంగ్ ఉంటుంది ఇందులో. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. అండ్ ఆ సాంగ్ చూసి ఫస్ట్ నేను ఈ సినిమా చూడాలని డిసైడ్ అయినా. దాని తర్వాత రీసెంట్గానే రిలీజ్ అయింది, ఇది తెలుగులో అట్లా రిలీజ్ అయింది, చూసిన. అండ్ కొన్ని పాయింట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అంటే హీరోయిన్ కానీ హీరో కానీ వాళ్ళిద్దరు నిజంగా వాళ్ళు యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. నిజంగా వాళ్ళు ఒక స్టేజ్ వరకు వాళ్ళిద్దరు క్యారెక్టర్ నిజమేమో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అంత డీప్గా వాళ్ళు అంటే ఎక్కువ యాక్టింగ్ కూడా చేయరు సినిమాలో. దానివల్ల మనకు అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అని అనిపించింది. అండ్ మ్యూజిక్ పోర్షన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయినే లవ్ చేస్తుంది, మళ్ళీ హీరోయినే వద్దంటుంది. సో హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం కరెక్ట్గా రాసింటే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే లవ్ చేస్తుందా అమ్మాయి, వద్దంటుందా అమ్మాయి, వదిలేస్తుందా అమ్మాయి, మళ్ళీ కలుపుకుంటుందా అమ్మాయి, కొంచెం అది డిఫికల్ట్గా అనిపించింది. అంటే అర్థం కానట్టుగా అతనికి అర్థమైందా రాసిన అతనికి అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. బట్ వన్స్ చూసినప్పుడు ఒక డీసెంట్గా అండ్ ఒక మంచి ఫిలిం చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే మనకు డెఫినెట్గా ఇస్తూ ఉంటుంది ఆ ఫిలిం. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టోటల్గా ఒక సిటీలో ఒక విలేజ్లో జరుగుతుంది కాబట్టి సో దట్స్ అ స్టోరీ. ఐ థింక్ మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువ, ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి. సో దట్స్ ఇట్. మీరు కూడా చూడండి, మీకు నచ్చే అవకాశం అయితే ఉంది. నాకైతే అంత సూపర్గా నచ్చకపోయినా వెరీ గుడ్ ఫిల్మ్. డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తున్న సినిమాలలో ఒక లవ్ స్టోరీలో ఇది ఒక బ్యూటిఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు 100%. So that's it. Thank you for watching. Please do subscribe.